ఆశల పల్లకి. ఈ కథను రచించిన వారు శ్రీ సివి సర్వేశ్వర శర్మ గారు. నాన్నగారు, మా కాలేజీ ప్రిన్సిపల్ మిమ్మల్ని ఒకసారి కలవమన్నారు. పల్లవి చెప్పింది గోవిందరావుకి. గోవిందరావు కొంచెం అసహనంగా కూతురు పల్లవి కేసి చూశాడు. అప్పటికే పల్లవి తన గదిలోకి వెళ్ళిపోయింది. ప్రిన్సిపాల్ను గోవిందరావు మరుసటి రోజున కలిశాడు. పెద్దవారు, మీకు గతంలో చెప్పాను, మళ్ళీ చెప్పాల్సి వస్తున్నందుకు నాకు ఇబ్బందిగా ఉంది. మీ పల్లవి ఇంటర్ 2వ సంవత్సరం చదువుతోంది. ఆమె మగపిల్లలతో ఎక్కువ చనువుగా ఉంటోంది. నేను 2-3 సార్లు ఆమెను హెచ్చరించాను, కానీ ఆమె నన్ను ఏమీ పట్టించుకున్నట్టు లేదు. కొంచెం గట్టిగానే చెప్పాడు ప్రిన్సిపల్. గోవిందరావు మౌనంగా విని వచ్చేశాడు. తండ్రి మందలించినా పల్లవిలో మార్పు ఉండడం లేదు. పల్లవి చాలా అందంగా ఉంటుంది. ఎంతటి వయసున్న వారైనా ఆమెను చూస్తే ఒక్క క్షణం అలా ఉండిపోతారు. చాలా చలాకీగా ఉంటుంది. చదువులో ఫస్టు. ఆమెకేదో కావాలి. ఏమి కావాలో ఆమెకే స్పష్టమైన అవగాహన లేదు. బీఎస్సీలో చేరింది. ఆమెకి బాయ్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. వారితో బాగానే కబుర్లు చెబుతుంది. కానీ ఎన్నడూ హద్దులు దాటి ప్రవర్తించలేదు. ఉన్నట్టుండి ఒకరోజు తండ్రితో చెప్పేసింది, నాన్నగారు, నేనింక చదవను, నాకు పెళ్లి చేసేయండి. గోవిందరావు నివ్వెరపోయాడు. గోవిందరావుకి పల్లవి చిన్నతనం గుర్తుకు వచ్చింది. పల్లవికి ఊహ తెలిసినప్పటి నుండి ఆమె ఆటలు పెళ్లికి సంబంధించినవే ఉండేవి. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తాటాకుతో బొమ్మలు చేసి పల్లకిలో ఊరేగింపు చేసేది. ఆమెకి 18 ఏళ్లు 5 నెలల్లో నిండుతాయి. గొప్ప సంబంధాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. పల్లవి, నీకు పెళ్లి చేసేస్తాం, కానీ మంచి సంబంధాలు కుదరడం సాధ్యం కాకపోవచ్చు, తండ్రి చెప్పాడు. పెళ్లి కొడుకు బలంగా, ఆరోగ్యంగా, కొంచెం అందంగా ఉంటే చాలు, పెళ్లి చేసేసుకుంటాను. పల్లవి మనసులో మాట చెప్పింది. తండ్రి తలూపాడు. పెళ్ళైతే ఎంత చదువుకున్నా పిల్లల్ని కనాలి, వాళ్ళని పెంచాలి. తనకు ఉన్న చదువు ఆ పనులు చేయడంతో పాటు పిల్లలకు చదువు చెప్పుకునేందుకు సరిపోతుంది. మగతోడు లభిస్తే తన కళ్ళను సాకారం చేసుకోగలుగుతుంది. పల్లవి ఊహాలోకంలో విహరించడం మొదలుపెట్టింది. సాయంత్రం 6 అయ్యేసరికి తను మొగుడు రివ్వున స్కూటర్పై షికార్లు కొడుతూ సినిమాలకు వెళ్ళవచ్చు. మొగుణ్ణి తీర్చిదిద్దుకుని సినిమా హీరోలా తయారు చేసుకోవచ్చు. యవ్వనం వృధా కాకుండా అన్ని సరదాలు తీర్చుకోవచ్చు. ఎవరికైనా పెళ్లి జరగాలి, ఆ తర్వాత జీవితాన్ని ఆనందంగా, సంతోషంగా గడపాలి. 30 ఏళ్ల పెళ్లి కొడుకు, 28 ఏళ్ల పెళ్లి కూతురు, ఏం పెళ్ళిళ్ళు! వారంతా జీవితంలో సంసార సరిగమలను 10 ఏళ్లు కోల్పోయినట్లే. అందుకే తాను పెళ్లికి అంత ప్రాముఖ్యమిస్తోంది. పల్లవి ఆలోచనలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. తనకి స్వతంత్రం వస్తుంది. అన్ని రకాల డ్రెస్లు వేసుకోవచ్చు. దేనికి ఎవరి అనుమతి అవసరం ఉండదు. పల్లవి ఊహల్లో విహరించడం మొదలుపెట్టింది. పల్లవి, నిన్ను చూసుకోవడానికి రేపు పెళ్లివారు వస్తున్నారు. తండ్రి మాటలకి పల్లవికి ఒళ్ళు పులకరించింది. తనకి 18 ఏళ్లు నిండాయి. పెళ్లి కొడుకు ఏం చేస్తున్నాడు ప్రశ్నించింది. అతడు గుళ్ళో పూజారి. బయట వ్రతాలు, చిన్న చిన్న శుభకార్యాలు అంటే బారసాల, గృహప్రవేశాలు వంటి వాటిని కూడా చేయిస్తూ ఉంటాడు. పర్వాలేదు. పెళ్లి కొడుకు ఎలా ఉంటాడు? బాగానే ఉంటాడు. 23 ఏళ్లు, ఆరోగ్యంగా, బలంగా ఉన్నాడు, తండ్రి వివరించాడు. పెళ్లి చూపుల తతంగం పూర్తయింది. పెళ్లి కుదిరింది. పెళ్లి చేయటం, పల్లవి అత్తవారింట్లో అడుగు పెట్టడం కూడా అయ్యింది. భర్త వల్లభాచారి, మామగారు రంగాచారి, అత్తగారు భద్రమ్మ, ఆడబడుచు దుర్గ. ఇదే వారి కుటుంబం. దుర్గ వయసు దాదాపు పల్లవి వయసు ఉంటుంది. వల్లభాచారి బాగానే ఉన్నాడు, కానీ అతనికి పిలక ఉండడం పల్లవికి నచ్చలేదు. త్వరలో వల్లభాచారిని తను కావలసిన విధంగా మార్చుకోవచ్చునని తృప్తి పడింది. 16 రోజుల పండుగ అయింది. అత్తగారు మెల్లిగా వంట పని కోడలికి పురమాయించింది. కట్టెలు, బొగ్గుల మీద వంట చేయాలి. మామగారికి గ్యాస్ మీద వంట పడదట. మడిగా వండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో గోచి పోసి చీర కట్టించింది అత్తగారు. తన నుదుటి మీద రూపాయి బిళ్ళంత కుంకుమబొట్టు పెట్టించింది. పల్లవి అవస్థ గురించి వల్లభాచారి ఏమీ పట్టించుకోలేదు. పొగలో వంట, ఇదొక కొత్త అనుభవం. రాత్రి వంట వడ్డింపులు పూర్తయ్యేసరికి 9 అయింది. ఎదర హాలు, మధ్యలో బెడ్రూము. హాలు, వంటగది కలుపుతూ బెడ్రూమ్ను ఆనుకుని 4 అడుగుల వెడల్పు గల మార్గం. ఈ మార్గంలోని గోడకు ఒక చిన్న అలమారు,
దాని పక్కన గోడకు తగిలించిన అద్దం. ఒక రకంగా ఈ చిన్న మార్గమే వారికి మేకప్ రూమ్. పేరుకి బెడ్రూమే కానీ అందులో చాలా భాగం స్టోర్ రూమ్గా ఉంటుంది. ప్రస్తుతం ఈ బెడ్రూము కొత్త దంపతులకు కేటాయించబడింది. పల్లవి చాలా స్పీడ్గా వంటగది డ్రెస్ మార్చుకుని చక్కగా తల దువ్వుకుని తెల్ల చీర తెల్ల జాకెట్టు ధరించి జడలో పువ్వులు పెట్టుకుని తయారైంది. వల్లభాచారి బెడ్రూంలో పల్లవి రాక కోసం ఎదురు చూస్తున్నాడు. వదినా, నువ్వు చాలా బాగున్నావు అంటూ దుర్గ పల్లవితో కబుర్లు మొదలెట్టింది. హాల్లో అత్తగారు మామగారు విశ్రమిస్తున్నారు. దుర్గ గుక్క తిప్పుకోకుండా తన చిన్ననాటి సంగతులు తెగ చెప్పేస్తోంది. మీ అన్నయ్య ఎదురు చూస్తున్నారు, మరి వెడతాను. పల్లవి కొంచెం ఇబ్బంది పడుతూ చెప్పింది. వాడి ముఖం, వాడి సంగతి నాకు బాగా తెలుసు, వాడితో నేను చెబుతాను అంటూ పల్లవి చేతిని గట్టిగా పట్టుకుని గుక్క తిప్పుకోకుండా మాట్లాడేస్తోంది. 10:30 అయ్యింది. వల్లభాచారికి కోపం వచ్చింది. 10:30 అయ్యింది, దానిని నిద్రపోనివ్వవా? ఎందుకు దాన్ని అలా నీ కబుర్లతో హింసిస్తావు అంటూ కొంచెం కటువుగా చెప్పాడు. కావాలంటే నువ్వు నిద్రపో, మేము ఆడవాళ్ళం, మాకు అనేక విషయాలుంటాయి మాట్లాడుకునేందుకు నిర్లక్ష్యంగా దుర్గ బదులిచ్చింది. నేను బాత్రూంకి వెళ్ళాలి పల్లవి అనగానే నేనొస్తాను తక్కువని అనేసింది దుర్గ. ముందు నువ్వు వెళ్ళు, తర్వాత నేను వెడతాను. పల్లవి అనగానే దుర్గ బాత్రూం వైపు వెళ్ళింది. అవకాశం చూసుకుని పల్లవి బెడ్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. పల్లవి కేసి ఉత్సాహంగా చూస్తూ, జిడ్డును బాగానే వదిలించుకున్నావు అభినందనగా అన్నాడు వల్లభాచారి. మీరు సినిమా హీరో కన్నా బాగుంటారు, తల మీద జుట్టు అందంగా పెంచుకుంటే ఇంకా బాగుంటారు, పిలక తీసేసి ప్యాంటు షర్టు వేసుకుంటే మీ ముందు ఎవరూ చాలరు పల్లవి హుషారు కలిగిస్తూ అంది. నిజమే, కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి కదా. మీకు పెళ్ళయింది, మీ భార్య ఒప్పుకుంటే చాలు, ధైర్యంగా మీ డ్రెస్ మార్పు చేసుకోండి పల్లవి భరోసాగా చెప్పింది. నిన్ను నేను మోడ్రన్ డ్రెస్లో చూడాలని ఉంది. వల్లభాచారి కూడా తన మనసులో మాట పల్లవికి చెప్పాడు. అవి వేసుకున్నావంటే ఏ సినిమా హీరోయిన్ అయినా నీ ముందు తక్కువగానే కనిపిస్తుంది. ఆమెతో మెచ్చుకోలుగా అన్నాడు వల్లభాచారి. మీరు తీసుకురండి, మీకోసం వేసుకుంటాను. నిజానికి పల్లవికి కూడా ఎంతో ఇష్టం. సైజులు చెప్తాను అంది. 10 నిమిషాలు గడిచేసరికి తలుపులు దబదబా బాదారు. వల్లభాచారి తలుపు తీశాడు. మినప్పప్పు నానబోయడం మరిచాను. పల్లవి తవ్వెడు మినప్పప్పు నానబోయి కోడలికి పురమాయించి వెళ్ళిపోయింది అత్తగారు. వారిద్దరి ముఖ్యమైన సంసార జీవితంలోనూ ఇదొక మలుపు. పల్లవి పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ వంటగదిలోకి మినప్పప్పు నానబోయడానికి వెళ్ళింది. దుర్గ చూసిందంటే మళ్లీ కథలు మొదలెట్టేస్తుంది. తెల్లవారింది. ఇంటి వీధి అరుగు మీద రంగాచారి కూర్చుని ఉన్నాడు. వల్లభాచారి ఇంట్లోంచి బయటికి వచ్చి ఎటో వెళ్లబోతున్నాడు. ఒరేయ్ వల్లభా, స్నానం జపం పూర్తి చేసుకుని గాని బయటికి వెళ్ళవు. ఈరోజు ఇంత పొద్దుటే ఎక్కడికి బయలుదేరావు తండ్రి అడిగాడు. భయపడుతూనే చెప్పాడు. మీ కోడలికి ఈ పిలక నచ్చలేదుట, తీయించేసుకుందామని నసుగుతూ చెప్పాడు వల్లభాచారి. ఓరి సుంఠ, పెళ్ళం చేతిలో కీలుబొమ్మ వైపోయావా? ఆ పిలక ఉంటేనే మనల్ని గౌరవిస్తారు, 4 డబ్బులు సంపాదించుకోగలుగుతాము. అలాంటి వెధవ పనులు చేస్తే తాట తీస్తా. తండ్రి ఉగ్రుడైపోయాడు. మారు మాట్లాడకుండా వల్లభాచారి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఆదివారం. ముందుగా అనుకున్న పథకం ప్రకారం పల్లవి వల్లభాచారి చక్కగా ముస్తాబై రాత్రి 8 గంటలకి వారున్న గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో గల సినిమా హాల్లో సినిమా చూసేందుకు స్కూటర్ మీద బయలుదేరదామని హాల్లోకి వచ్చారు. ఎక్కడికి వెడుతున్నారు అని అత్తగారు భద్రమ్మ అడిగింది. స్కూటర్ మీద సినిమాకి వెడుతున్నాం అని జవాబిచ్చాడు కొడుకు. ఒరేయ్, నాకెప్పటి నుండో స్కూటర్ మీద వెళ్ళి సినిమా చూసి రావాలని నా కోరిక మీ నాన్నగారు తీర్చలేకపోయారు, నేను కూడా వస్తాను అంటూ కొడుకు ముందే హడావిడిగా బాత్రూం వైపు వెళ్ళి 10 నిమిషాల్లో చీర మార్చుకుని ముస్తాబై వచ్చేసింది. వల్లభాచారి ప్యాంటు షర్టు వేసుకుని నెత్తిన టోపీ పెట్టుకున్నాడు, పిలక కనబడకుండా. అతడి వెనకాలే తల్లి స్కూటర్పై కూర్చుంది. ఆమె వెనకాలే పల్లవి కూర్చుంది. నిక్షేపం లాంటి పిలక కనపడకుండా ఈ టోపీ ఏమిటి అంటూ తల్లి భద్రమ్మ ఆ టోపీని తీసేసి ఇంటి అరుగు మీదకు విసిరింది. స్కూటర్ మీద కూర్చోవడం భయం, అందుకే పడిపోకుండా మీ ఇద్దరి మధ్య కూర్చున్నాను అని భద్రమ్మ తన కారణం చెప్పింది. ఇద్దరూ సరదాగా సినిమాకు వెళుతూ మొగుణ్ణి వాటేసుకుని కూర్చోవాలని అనుకుంది పల్లవి. కానీ
తన ఆశ తలకిందులైంది. సినిమా హాల్లో భద్రమ్మ కొడుకు కోడలు మధ్యగల సీటులో కూర్చుంది. ఏమీ లేదురా అబ్బాయి, మీ ఇద్దరి మధ్యన కూర్చుంటే ఎవరూ నన్ను తగలరు, నా మడికి ఇబ్బంది ఉండదు, ఒక వెర్రి నవ్వు నవ్వుతూ చెప్పింది. సినిమా చూసే మూడు భార్యాభర్తలకు పోయింది. కుంపట మీద కూర్చున్నట్టు కూర్చుని మాడిపోయిన ముఖాలతో ఇంటికి వచ్చేశారు. తాను పెళ్లి గురించి తన భర్తతో ఎలా ఉత్సాహంగా ఉల్లాసంగా గడపాలని ఆశలు పెట్టుకుందో ఏ ఒక్కటి నెరవేరడం లేదని పల్లవికి బాధ పట్టుకుంది. ఆ రోజు శుక్రవారం రాత్రి 9 గంటలకి దంపతులు బెడ్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకున్నారు. వల్లభాచారి తాను తీసుకొచ్చిన మోడ్రన్ డ్రెస్సు పల్లవికి ఇచ్చి ధరించమని చెప్పాడు. ఆ డ్రెస్లో తన భార్యను చూసి మురిసిపోవాలని వల్లభాచారి ఆలోచన. పల్లవికి కూడా ఆ డ్రెస్ ధరించడం ఇష్టం. ఆమె ఆ డ్రెస్ ధరించగానే వల్లభాచారి మురిసిపోతూ ఆమెను చూస్తున్నాడు. ఈలోపు దబదబా తలుపు బాదారు. కంగారు పడిన వల్లభాచారి తలుపు తీశాడు. ఎదురుగా తల్లి భద్రమ్మ లైటు వెలుతుర్లో పల్లవిని ఆ డ్రెస్లో చూసేసరికి భద్రమ్మకు కోపం కట్టలు తెంచుకుంది. ఏమిటి ఆ వేషం? వాడిని అమాయకుణ్ణి చేసి ఆడిస్తున్నావా? ఇంటా వంట ఇలాంటి వేషాలు ఎవరైనా వేస్తారా? ఇది సంసార్ల కొంప అనుకున్నావా? లేక? భద్రమ్మ అరుపులకు మామగారు ఆడపడుచు వచ్చారు. ఇలాంటి పిల్లను ఇంటి కోడలుగా తెచ్చుకోవడం మనం చేసిన దిక్కుమాలిన పని. రంగాచారి చాలా విసురుగా మాట్లాడాడు. మా తమ్ముడు మరదలు వచ్చారు. ఆ డ్రెస్ మార్చుకుని బయటకు తగలడు, వంట చేయాలి. భద్రమ్మ అత్తగారి హోదాలో ఆర్డర్ వేసింది. పరిచయం లేని ఆడ మగ పరిచయం ఒక గొప్ప థ్రిల్గా ఉంటుందని, పెళ్లి వారిద్దరినీ శారీరకంగా దగ్గర చేయడం వల్ల వారి ఆరోగ్యం కూడా ఎంతో మెరుగవుతుందని తాను పుస్తకాల్లో చదివింది. కానీ తన విషయంలో అలా జరగడం లేదని నిరుత్సాహానికి లోనవుతోంది. తాను పెళ్లి కోసం తొందరపడింది. చదువులో ఫస్ట్ అయినా పెళ్లికి ఓటేసి తనకు సరిపడని ఇంట అడుగుపెట్టింది. చదువుకుని ఉంటే తన ఆశల పల్లకిలో విహరించి ఉండేది అనుకుంది. కాలం వెనక్కి వెళ్ళదు, ముందుకు వెళుతూ ఊహించని అనుభవాలను ఎన్నో కలిగిస్తుంది అనుకుంటూ ఆ ఇంటి వాతావరణానికి అలవాటు పడసాగింది పల్లవి. కథ సమాప్తం.